మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మహానగరంలో మాయగాళ్ళంట. చిరంజీవి సినిమా పాట కాదు ఇది. నిజంగా మహానగరంలో మాయగాళ్ళు ఏమాత్రం అర్హత లేకున్నా కానీ క్లినిక్లు నడుపుతూ వైద్యం చేస్తురంట. తోచిన మందులు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలతో చెలగాడమాడుతురు. పోలీసులు దాడి చేసిన ట్రాన్స్పోర్ట్ పోలీసులు దాడి చేస్తే 11 మంది నకిలీ వైద్యులు దొరికిరంట. కనీసం మెడికల్ షాపుకు స్పెల్లింగ్ కూడా రాదంట. ఒక్కొక్కరికి ఏం గోళీలు ఇవ్వాలి ఏం కథ అనేది కూడా తెలియదట. ఏదో ఇస్తూనే ఉంటాం. పాడైపోయిన భర్తనేమో దేవుందయా చచ్చిపోయాడు అనుకో, దేవుని గుట్ల మనం దేవుడు తీసుకుపోయాడు కాతం. ఫీజు మాత్రం మస్తు తీసుకుంటారు. మళ్ళీ సర్టిఫికెట్లు లేవంట. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి ఆరాలు, కాకపోతే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉంటుంది ఆ దగ్గర. మామూలుగా ఏది దుకాణాలు పెట్టుకుంటోళ్ళు, ఫాస్ట్ సెంటర్ వాళ్ళు, కసంటోళ్ళు కూడా గీత అంతా ఎన్ని రోజులు చేస్తాం మనం. మెడికల్ ఫీల్డ్లో బాగుందట పాయిద అనుకొని ఆ దందిసి పెట్టి మెడికల్ ఫీల్డ్లోకి వచ్చి చాలా మంది చాలా రకాలుగా అదేంది మన మెడికల్ షాపులు అయితేంది, రక్తాలు మూత్రాలు పరీక్ష చేసే సెంటర్లు అయితేంది, గిసొంటివన్నీ పెట్టుకొని డాక్టర్ కానించి అంతా నకిలీగా లేనట. గిసొంటోళ్ళ పైన పోలీసులు దాడి చేస్తే 11 మంది దొరికిరట. ఎక్కువసేపు ఏం చెప్పదు, ఎక్కడే నేను చెప్తే వినే ప్రయత్నం చేయదు. ఇక్కడ గిడ ఉంది. మహానగరంలో మాయగాళ్ళు ఏమాత్రం అర్హత లేకున్నా క్లినిక్లు ఏర్పాటు చేసిన వైద్యం. ఒక్కో రోగి నుంచి 100ల వసూలు. ఈ తరహా క్లినిక్లపై హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ దాడులు. 11 మంది నకిలీ వైద్యులు అరెస్ట్ చేసిరంట. అరెస్ట్ చేసినాక వీళ్ళు ఎక్కడెక్కడ ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తే వినే ప్రయత్నం చేయరు. నకిలీ ఆసుపత్రులు తీవ్రంగా ఆందోళనకు కలిగిస్తున్నాయి. మెడికల్ షాపు స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఏకంగా క్లినిక్లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నారు. వీళ్ళకి ఏం ఏరుకుంటుంది, పాడైపోయి ఏం లేదు. పోగానే జ్వరం వచ్చిందా పారాసెటమాల్ వేసేసాయి, కడుపు నొప్పులు వేస్తుందా ఒక నొప్పికో టాబ్లెట్ ఇచ్చేసాయి, గట్టిన పొద్దుల గ్యాస్ ప్రాబ్లం ఉందా ప్యాంటాపో బింటాపో ఉంటే ప్యాంటాపో రాంటాపో అట్లా మస్తుకుంటాయి అవి వేసేసేయి. తగ్గితేనేమో తగ్గినట్టు, లేకపోతే అమ్మాయి మేమేం చేయం పాడైపోను ఏమంటారు రోగం ముదిరినాక వస్తే నేనేం చేయనని కథలు పడతారట. ఎకనమాయే కొందరు అయితే గాయాలకు కుట్టు కూడా వేస్తురంట. దెబ్బ తగిలిందని పోతే కుట్లు వేస్తురంట. మామూలుగా పుండ్లు గిట్ట అయితే పుండ్లకు కూడా కుట్లు వేస్తురు. తేలు మాత్రం రానోడు పాము దాంట్లో ఏరు పెట్టినట్టు కాదు లెక్క. వీళ్ళకి ఏమొచ్చని పాడాయి ఏమి రాదు. గిసవంటి కథలు పడుకుంటా గాయాలైతే కుట్లు వేస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఫుడ్ స్టాళ్ళు నడిపేటోళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాపులు పనిచేసేటోళ్ళు ఇలాంటి వాళ్ళంతా కలిసి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు తయారు చేసుకొని వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఒక్కొక్క రోగి నుంచి 100ల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఇలాంటి క్లినిక్లపై విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు సికింద్రాబాద్ జూబ్లీ జోన్లలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ వైద్యులు ఆట కట్టించారు. మొత్తం 11 మంది నకిలీ వైద్యులు అరెస్ట్ చేసి కటకటలోకి నెట్టారు. వారి వద్ద నుంచి మెడికల్ సామాగ్రితో పాటు ఫార్మసీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్ని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయినాయని అయిపోతాయి. వీళ్ళకే డేట్ లేదా గోళీలకు ఉంటుంది. వీళ్ళు నిజమైన వైద్యులు అయితే నిజంగానే నాణ్యం గల మందులు ఇవ్వాలి, డేట్ ఉన్న మందులు ఇవ్వాలి. ఆ డేట్లు బీట్లు ఎప్పుడూ అయిపోయినాయి అంట. ఇక వాళ్ళు ఏమైనా కానీ దేవుని మొక్కుతారు అంతే. దేవుని దయ పుసుకునే కాయ మాకేం పాపం లేదని చెప్తుంటారు. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జూబ్లీ జోన్ పరిధిలో సరైన వైద్య అర్హతలు లేకున్నా క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్, సరైన వైద్యం వీళ్ళకి సర్టిఫికేట్ లేకున్నా కానీ క్లినిక్లు, మెడికల్ షాపులు, దావకాన్లు గిట్ట పెట్టుకొని శలామని అవుతారంట. మరి ఎంతమంది చూపించుకుని ఇప్పటిదాకా పాడైపోయి ఇలా కాడ బొచ్చని మంది చూపించుకోవచ్చు. తగ్గితేనేమో తగ్గిందా అంటారు. ఇప్పుడు 10 రాళ్ళు వేస్తారు. వాళ్ళు ఒక రాయి అవుతారు కదా. ఒక రాయి వీళ్ళు మళ్ళీ పెద్దగా వీళ్ళు ఏమన్నా పెద్ద ఆపరేషన్ చేసి పిల్లలు తీస్తారా? అది లేదు. లేకపోతే గుండె ఆపరేషన్ చేస్తారా? అది కూడా లేదు. ఏమైనా చిన్న ఉంటాయి కదా. గట్టే కాలు నొప్పు, కడుపు నొప్పు, కాలు నొప్పు, చేయి నొప్పి ఉంటే గిసొంటి ఆడికాడికి పోగానే ఇక రాస్తారు. ఇప్పుడు రాసి వాళ్ళు కూడా అనుభవం అయిపోయినట్టు పాడైపోను అన్ని రకాలు తెలుస్తున్నట్టుంది. ఏదో ఒకటి తగ్గుతూనే ఉంటుంది. తీరాదు ఏమే ఎక్కడ పోద్ది తగ్గుతూనేమో మంచి తగ్గింది దేవుడు అంటారు. తగ్గలేదు అనుకో ఈ దేవుడు పాడైపోయి గిట్టి చేసిన ఎవరు అనుకో దేవుని జనాలకు అల్గడు పని వస్తుంది కదా. అయిన దానికి కాని దానికి దేవుని బదనం చేస్తానికి ఏ నెంబర్ ఉంటారు కదా. ఇంకొక అసంటులే గీసొంటి పని చేసుకుంటారు. మా అమ్మ కానీ జర పేరు కాల్చిన డాక్టర్ కాడికి పోయే ఉపాయం చేయరు. ఇంకో ముచ్చట, ఇప్పుడు వీళ్ళకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు నకిలీ తయారు చేసుకున్నట్టు. మరి వీళ్ళకి తయారు చేసిన ఇచ్చిన ఎదవోడు కావచ్చు. ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు మరి మాకెందుకు దొరకాయి? మన అసలు దొరకాయి. దీని వెనుకంగా కూడా కొంతమంది లుచ్చలో ఆయన ఉంటుంది పక్క. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కావాలంటే ఉత్తనే ఇస్తారులా.
ఇయ్యరు. కానీ వీళ్ళకి మాత్రం దొరుకుతాయి. మా అమ్మగానే జర తెలిసిన డాక్టర్ కాడికి పోయే ఉపాయం చేయరి, ఆడు చదివిండా చదవలేదా ఎంక్వైరీ చేసుకొని పోయే ఉపాయం చేయరి. ఉత్తపుణ్యానికి పోతే కాలుకు దెబ్బ తలితే కన్నుకు పెడతారు మందు, కన్నుకు దెబ్బ తలితే కిడ్నీకి పెడతారు మందు. ఇటువంటి లుచ్చలు మసక తయారయ్యారు, పట్టణంకాయ తిరుగుతారంటే మా అమ్మగాని. అయిన వాళ్ళని కాని వాళ్ళని నమ్మి ఆడిచ్చే గోళీలను వేసుకొని పానాలు నాగం చేసుకునే ఉపాయం అయితే చేయకూరి.